శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటిది. వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధమైంది. శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటి కర్మ చేయడం వల్ల మనకేంటి? పుణ్యం వస్తుంది. దానివల్ల ఏంటి అంటే ఉన్నతమైనటువంటి జన్మ ఎత్తుతాం, తెలివితేటలు బాగా ఉంటాయి, డబ్బు బాగా ఉంటుంది, పదవులు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. మరి మనం గమనించాలండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏంటి అంటే వాటిని భగవత్ సేవలో వినియోగించడం పోయి వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయడం వల్ల ధనం అన్నటువంటి మదంలోను, పదం అన్నటువంటి పదవి అన్నటువంటి మదంలోను, అందం అన్నటువంటి దీంట్లోను వీటన్నిటిలో అహంకారం వస్తుంది. దానివల్ల వాటిని దుర్వినియోగం చేస్తూ పాపాలు చేస్తారు. ఇప్పుడు మనం ధనం ఉన్న వాళ్ళు ఎంతమంది చూడండి, ఎంతమంది ఆ ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఉన్నారు. ఆ ధనాన్నంతా కూడా దుర్వినియోగం, లోక వినాశనానికి ఉపయోగిస్తున్నారు. ధనం ఎక్కడ ఉంటే అక్కడ ఏమవుతూ ఉంది? వాళ్ళ వ్యసనాలకి లోనులు అవుతూ ఉన్నారు. తాగుడు, వ్యభిచారం, జూదం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పదవి ఉంటే అది కూడా మిస్యూజ్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మనం పూర్వం చేసుకున్న పుణ్యం వల్ల భగవంతుడు మనకు అనుగ్రహించాడు. వాటిని మనం దుర్వినియోగం చేస్తే మళ్ళా క్షీణే పుణ్యం మృత్యులు. మనం ఏమవుతుంది? పుణ్యం క్షీణిస్తే ఏమవుతుంది? మనం మళ్ళా కిందకి దిగజారిపోతాం. ఇప్పుడు ఎవడైనా కానీ బాగా అనుభవిస్తున్నాడు ఉన్నతంగా అంటే వాడు ఇంతకు ముందు సంపాదించిందని ఖర్చు పెడుతూ ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. మనం బ్యాంకులో కూడా మనం డిపాజిట్ ఉన్నప్పుడు ఎంతైనా డ్రా చేసుకోవచ్చు. మనం మళ్ళీ డిపాజిట్ చేయకుండా ఊరికే డ్రా చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఒకరోజు ఎంటీ అయిపోతుంది అనమాట. అదే రకంగా పుణ్యం యొక్క ప్రభావం వల్లే ఉన్నతమైన పదవులు, ధనాన్ని వీటన్నిటిని కూడా అనుభవిస్తూ ఉన్నాం అనమాట. మరి అవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ దిగజారిపోతాం. మళ్ళీ ఏదో అడుగు తినేవాడిలాగానో లేకపోతే జంతువులాగానో పుట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అందువల్ల పుణ్యం చేసినా మరి ఎవడన్నా దుఃఖాల్లో ఉన్నాడు, వాటికి కారణం ఏంటి? ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు. వాడు చేసిన యొక్క పాపం యొక్క ప్రభావం ఈ రోజు దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఈ రెండు కర్మభూమి ఏమన్నారు? ఈ భౌతిక జగత్తును కర్మభూమి అన్నారు. పుణ్యం చేసినా పాపం చేసినా మళ్ళీ ఇక్కడికి రావాలా? అందువల్ల కర్మ అన్నటువంటిది శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటిది, దానివల్ల పుణ్యం వస్తుంది. తర్వాత వికర్మ అన్నటువంటిది శాస్త్రానికి విరుద్ధంగా ఉంది, దానివల్ల పాపం వస్తుంది. ఈ యొక్క పుణ్యం పాపం రెండు కూడా గుణాలకు లోబడి ఉండడం వల్లే మనం చేస్తాము. మరి అకర్మ అన్నారు. అకర్మ అంటే ఏంటి? కేవలం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ఆ దేవదేవుడైనటువంటి భగవంతుణ్ణి సంతృప్తి పరిచేటువంటి కర్మ. అందువల్లే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నన్ను సంతృప్తి పరచడానికి చేసినట్లయితే నిన్ను ఈ భవబంధనాల నుంచి విముక్తుని చేస్తుంది. నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, స్వామి ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తారు. సైనికుడు అతను యుద్ధ రంగంలో ఎంత మందిని చంపితే అంత గొప్ప విశేషం. అదే సైనికుడు సామాన్య సమాజానికి వచ్చి తనకు పుట్టిన కుమారుని చంపినా గానీ శిక్షింపబడతాడు. అక్కడ రాజు కోసం చేశాడు, ఇక్కడ తన కోసం చేశాడు. అందువల్ల ఇదే రకంగా మనం భగవంతుని కోసం ఏ కర్మ అయినా చేసినట్లయితే దాంట్లో కర్మబంధనం లేదు. అదే మన ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే ఈ భౌతిక జగత్తులో మనల్ని బంధిస్తుంది. భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారు, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధింపజేస్తుంది. నన్ను సంతృప్తి పరచడానికి చేసినట్లయితే భవబంధనాల నుంచి విముక్తుని చేస్తుంది. అకర్మ అంటే ఏమిటి అంటే కేవలం భగవంతుని సంతృప్తి, ఆయన ప్రీత్యర్థం, ఆయన కైంకర్యంలో మనం ఏదైనా కర్మలు చేసినప్పుడు దానికి ఏ రకమైనటువంటి పుణ్య పాప ఫలాలు లేవు. అది మనల్ని ఈ సంసారం నుంచి విముక్తుని చేసేటట్టుగా అది దోహదపడుతుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ భగవంతుడు ఈ యొక్క శ్లోకంలో చాలా విలువైనటువంటి సందేశం ఆయన ఏం చెప్తున్నారు అంటే వేదాలన్నీ కూడా త్రిగుణాలకు సంబంధించినటువంటి సందేశాలు ఇస్తాయి. త్రిగుణాలకు అతీతమైనటువంటి కర్మలు నువ్వు ఒనర్చు అంటూ ఉన్నారు. మనం మరి గుణాలకు లోబడి ఉన్నంత వరకు ఆధ్యాత్మిక చింతన మరలా ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడు గుణాతీతుడు అంటే అన్ని దివ్యమైన గుణాలు ఉన్నాయి, భౌతిక గుణాలు లేవు, సత్వరజస్తమో గుణాలు లేవు. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. భగవంతుడు గుణాలు లేవు అంటే ఆయనకి ఏ రకమైనటువంటి గుణాలు లేవు, రూపం లేదు అంటే ఏ రకమైన రూపం, భౌతిక రూపం లేదు, భౌతిక గుణాలు లేవు, దివ్యమైన ఆధ్యాత్మిక రూపం ఉంది, దివ్యమైన ఆధ్యాత్మిక గుణాలు ఉన్నాయి, ప్రేమ గుణాలు ఉన్నాయి, దివ్య తత్వం ఉంది భగవంతుల్లో. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. గుణాతీతుడు భగవంతుడు అంటే సత్వరజస్తమా గుణాలకు అతీతుడైనటువంటి వాడు. మంటల్లో ఏ రకంగా ఇనువును పెడితే ఆ మంటలకు లక్షణాలన్నీ ఇనువుకి ఏ రకంగా వస్తాయో అదే రకంగా మనం ఆ గుణాతీతుడైనటువంటి భగవంతుని యొక్క సేవలో మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో అప్పుడు మనలో ఆ యొక్క దివ్యమైనటువంటి ఆయన గుణాలు మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. గుణాతీతుడైన భగవంతుడు. సో ఆ భగవద్గీతలో భగవంతుడు ఇంకో శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు? మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే
సగుణాం సమైతిధ్యాయ బ్రహ్మభూయాయ కల్పతే అంటున్నారు. ఎవరైతే ప్రతినిత్యం నిశ్చలమైనటువంటి భక్తియుక్త సేవల్లో నిమగ్నమవుతారో గుణాతీతుడై బ్రహ్మభూత స్థితిని చేరుకుంటారు అని చెప్తూ ఉన్నారు. అందుకనే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, వాల్మీకి జంతువుల్ని సగం చంపుతూ ఉన్నాడు. అవి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేవారు. నారదముని యొక్క ఉపదేశంతో రామ అని ఉచ్చరించడానికి ఆయన నాలుక తిరగట్లేదంట, మందగించిపోయింది. అప్పుడు నారదుల వారు ఆయన చమత్కారంగా ఒక సలహా ఇచ్చారు. మర అంటే చెట్టు, మర అని చెప్పించమన్నారు. అది మరామ రామగా మారి ఆ యొక్క రామనామం చేయడం ద్వారా ఆయనలో ఎంత పరివర్తన కలిగింది అంటే, రామాయణ మహాకావ్యాన్ని రచించేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఆయనలో ప్రకటితమైంది రామనామం జపించడం వల్ల. సో అందువల్ల మనం ఆ నామానికి అంత శక్తి ఉంది, భగవత్ సేవకు అంత శక్తి ఉంది. మనలో ఉన్నటువంటి భౌతిక కాలుష్యాలన్నింటినీ కూడా తొలగిస్తాయి. రామ యొక్క శక్తి ఎంతది అంటే, రాముని యొక్క శక్తి ఆ రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి, భగవంతుని యొక్క నామానికి. ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, స్వామి నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటూ ఉన్నారనమాట. శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, మరి హృదయం అపరిశుభ్రంగా ఉంటే ఒక్కటే మార్గం, భగవత్ నామం చేయడం ద్వారా ఆ నామం హృదయంలోకి పోవడం వల్ల ఆ హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం అంతా కూడా ప్రక్షాళనమవుతూ ఉంది. ఒకసారి రామనామానికి ఎంత శక్తి ఉంది, భగవత్ నామానికి ఎంత శక్తి ఉంది అనేది మనం చూడొచ్చు. మండోదరి సమేతంగా పుష్పక విమానంలో రావణాసురుడు ఆయన ఏదో పర్యటనలు చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉన్న సమయంలో రాముల వారు వానరులతో చేరి వారధి కడుతూ ఉన్నారు. మరి మండోదరి చూసింది, పెద్ద పెద్ద పర్వతాలు రామా అని చెప్పి రాసి ఆ యొక్క సముద్రంలో పడేస్తే అవి తేలుతూ ఉంటే మండోదరి రావణాసురుడితో అనిందంట, స్వామి రామాని రాస్తేనే అంతంత పెద్ద పర్వతాలు తేలుతూ ఉన్నాయంటే మరి ఆ రాముని నామానికి అంత శక్తి ఉంటే మా రాముడు ఎంత శక్తివంతుడో, ఎందుకయ్యా అతనితో యుద్ధం, ఎందుకయ్యా వైరం, ఆ సీతను అప్పగించి ఆయనకి శరణాగతి పొందండి అని చెప్పి ఆ మండోదరి సలహా ఇస్తే, ఈ అహంకారి కదా ఇక్కడ మనం ఒకటి గుర్తించాలా, ఈ గుణాల యొక్క ప్రభావం మనలో అహంకారాన్ని తీసుకుని వస్తుంది. గుణాల యొక్క ప్రభావం వల్ల నేను ఈ శరీరం అని చెప్పి అనుకుంటాం, నేను ధనికుణ్ణి, నేను శక్తివంతుణ్ణి. మనం ఒక చక్కటి కథ ఉంది, ప్రభుపాదులు వారు చెప్పేవారు. ఒక కప్ప ఒకటి కొలంలో ఉండేదంట, అది రోజు కలలు కనేదంట. ఏదో ఒక రోజు నేను ధనికుడైన కప్ప అయితే అప్పుడు ఈ ప్రపంచానికి నేనంటే ఏంటో చాటి చెప్తానని చెప్పి మరి దాని అదృష్టమో దురదృష్టమో ఒక రోజు అది కొలంలో నుంచి బయటకు వెళ్ళిందంట. వెళ్తే రాజవీధుల్లో గెంతుకుంటూ బెకబెక అని పోతూ ఉంటే దానికి ఒక రూపాయి నాణ్యం కనిపించిందంట. కనిపిస్తే అది దాని మీద ఎక్కి కూర్చొని పెద్దగా బెకబెక అంటూ ఉందంట. ఆ బెకబెకకు అర్థం ఏంటి అంటే, అనుకున్నట్లుగా నేను ధనికుడైన కప్పనయ్యాను, ఈ ప్రపంచానికి నేనంటే ఏంటో చాటి చెప్తాను అని చెప్పి బెక అంటూ ఉందంట. అదే సమయంలో ఒక రాజ ఏనుగు అది వీధిలో వస్తూ ఉంది. దాన్ని చూసి ఈ కప్ప ఏమంటూ ఉంది అంటే, ఏ ఏనుగా, ప్రతిరోజు నా కొలనులోనికి వచ్చి జలక్రీడలాడుతూ నా తోటి కప్పలనన్నీ నానా హింసలు పెట్టావు, ఈరోజు నీ కథ ఏంటో తేల్చేస్తాను, నేను సామాన్యమైనటువంటి కప్ప అనుకున్నావా, రూపాయి బిళ్ళ ఉంది నా దగ్గర అని చెప్పి ఆ ఏనుగుని అంటూ ఉందంట. ఆగు ఆగు నీ అంతు తేలుస్తానంటూ ఉందంట. అప్పుడు ఏనుగు అదేం లెక్క, అది టీవీగా నడుచుకుంటూ వస్తే దగ్గరకు వచ్చే కొద్దీ బెకబెక అని పెద్దగా అరుస్తూ ఉంది. ఆ బెకబెక్క అర్థం ఏంటి అంటే, ఆగు ఆగు నేను సామాన్యమైన కప్పను అనుకున్నావా, నీ అంతు తేల్చేస్తాను, రూపాయి బిళ్ళ ఉంది నా దగ్గర అని చెప్పి. కానీ అది దగ్గరకు వచ్చి స్తంభం లాంటి తన పాదాన్ని ఎత్తి ఆ కప్ప మీద వేసేసింది. రూపాయి నాణ్యం మీద ఉన్నటువంటి కప్ప కాస్త 5 రూపాయల నోట్ అయిపోయింది అనమాట, పచ్చడైపోయింది. సో ఈ రకంగా మనం మన జీవితంలో ధనమో, అందమో, ఐశ్వర్యమో, పదవో వీటన్నిటితోటి మనం ఏమనుకుంటామంటే నన్ను మించిన హీరో లేడనుకుంటాం. కానీ ఈ ఏనుగు ఏ రకంగా దాన్ని అంతమొందించిందో, మృత్యు అన్నటువంటిది సర్వమృత్యు హరస్యాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని మనం హరించేస్తాం. మరి ఆ మృత్యువు వచ్చేట దాకా కూడా మనం సత్యాన్ని గ్రహించలేకపోయాం. ఇంత కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రావణాసురుడు అంత యొక్క ఆయనలో ఉన్నటువంటి అహంకారం వల్ల కళ్ళ ముందు చూస్తూ ఉన్నాడు. రామాన్ని రాస్తేనే ఆ పర్వతాలన్నీ కూడా తేలుతూ ఉన్నాయి. కానీ అతను ఆ భగవంతునికి శరణాగతి పొందలేకపోయాడు. అందువల్ల ఆధ్యాత్మిక చింతనలో మొట్టమొదటి ఏంటి అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనం తొలగించుకోవాలా. అహంకారం పోనంత వరకు కూడా భగవంతునికి మనం శరణాగతి పొందలేము. ఇది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఏం చెప్పాడు మండోదరితోటి, ఏంటి
వాళ్ళు వేస్తేనైనా బండలు తేలడం, నేనేస్తే కూడా తేలుతాయన్నాడు. అప్పుడు మండోదరి చెప్పింది, స్వామి మీ శక్తి ఏంటో నాకు తెలుసు, మరి మీరు అనవసరంగా ఎందుకు ఈ రకంగా అహంకారంతో ఈ రకంగా ప్రవర్తిస్తారు, శరణాగతి పొందండి శ్రీరామచంద్రుల వారికి, సీతమ్మ తల్లిని అప్పగించేయండి అని చెప్తే మరి ఆయన ససేమిరా ఒప్పుకోకుండా రావణాసురుడు ఏమన్నాడు, చూడు నేను కూడా బండలు వేస్తాను, తేలుస్తానని చెప్పి వెళ్ళాడు. ఒక పెద్ద పర్వతం ఎత్తి సముద్రంలో వేశాడు, అది నీళ్లలో తేలింది. అప్పుడు వచ్చి మండోదరి ముందు నిలబడి మీసాలు మెలదిప్పుతూ, మండోదరి చూసావా నేను కూడా వేశాను, బండ తేలింది అన్నాడు. అప్పుడు మండోదరి అనింది, స్వామి మీ శక్తి నాకు తెలుసు, అయినా దీనికి ఏదో రహస్యం ఉంటుంది, ఏం చేశారు అని చెప్పి అడిగింది అనమాట. అడిగితే రావణాసురుడు ఏమంటున్నాడు, లేదు లేదు ఏముంది, బండ ఎత్తాను వేశాను తేలిపోయింది అన్నాడు. లేదు లేదు దీంట్లో ఏదో కిటుకుంది, ఏదో రహస్యం ఉంది, ఏంటో చెప్పండి అది అని చెప్పి ఆమె చెప్పింది. మామూలుగా ఏంటి అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ బయట సింహం ఇంట్లో పిల్లి అనమాట. హోమ్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్ అనమాట. ఎక్కడ వాళ్ళు ఎవరిని ఎట్ట కంట్రోల్ చేయాలో తెలుసు వాళ్ళకి. మండోదరి అలిగేసరికి ఇంకా గత్యంతరం లేకుండా రావణాసురుడు ఏమన్నాడు అంటే, ఎవరితో చెప్పొద్దు, నేను కూడా రామ అని చెప్పి రాసేసేసాను, తేలింది అని చెప్పి అన్నాడు. సో ఈ రకంగా రాముని శక్తి తెలియకేం కాదు, తెలుసు, కానీ ఆ అహంకారం వల్ల శరణాగతి పొందలేకపోయాడు. రాముని యొక్క నామం, భగవంతుని యొక్క నామం అంత శక్తివంతమైనటువంటిది. మనం గుణాతీతులు కావాలా అంటే కలియుగంలో ప్రత్యేకించి ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరించాలా. అదే సమయంలో ఈ యొక్క ద్వంద్వాలకు, సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. సో మనం కలత చెందకూడదు. నిజానికి దుఃఖం అన్నది వచ్చిందంటే దాన్ని మనం స్వాగతించాలా, ఆహ్వానించాలా. ఎందువల్ల అంటే ఈ దుఃఖం అన్నటువంటి దాని వల్ల మనం సత్యాన్ని తెలుసుకుని ఈ ప్రపంచం దుఃఖపూరితమైనటువంటిది అన్నటువంటి సత్యాన్ని గ్రహించి మనం ఆ భగవంతునికి శరణాగతి పొంది ఈ యొక్క సంసారం నుంచి బయటపడేదానికి అవకాశాన్ని మనకు ఆ యొక్క దుఃఖం మనల్ని ఆ యొక్క ప్రేరేపిస్తూ ఉంది ఆ భగవంతునికి శరణాగతి పొందడానికి. మనం కూడా సామాన్యంగా గమనిస్తాం, దుఃఖాలు ఉన్నప్పుడే గుడికి వెళ్తాం, దుఃఖాలు ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తాం, అన్ని ఆనందంగా ఉంటే మనమే దేవుడు అనుకుంటాం. అటువంటిది మన భావన. మరి దుఃఖం వచ్చినప్పుడు అది ఎనలేని కరుణ అన్నటువంటి భావనతో మనం ఉండాలా. కుంతిదేవి ఏమంటూ ఉంది, ఇన్ని ఐశ్వర్యాలు ఇచ్చి మీరు మాకు దూరం అయిపోతున్నారు, అటువంటిప్పుడు మాకు ఈ ఐశ్వర్యాలొద్దు, దుఃఖాలు ఉన్నప్పుడు మాతోనే ఉన్నారు, ఆ దుఃఖాలు ఇచ్చేయండి స్వామి, మీరు మాతో ఉండిపోండి అని చెప్పి వేడుకుంటూ ఉందన్నమాట. సో భగవద్భక్తులు సుఖ దుఃఖాలకు వ్యత్యాసం చూడరు, బంగారు మట్టికి వ్యత్యాసం చూడరు, వీటన్నిటికీ వ్యత్యాసం చూడరు, వాళ్ళు సమదృష్టిని కలిగి ఉంటారు. అటువంటి ఉన్నత చైతన్యాన్ని పెంపొందించుకోమని చెప్పి అర్జునునికి ఇక్కడ భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు. ఆత్మయందు స్థిరుడు వగుము అంటున్నాడు. శరీరానికి ఇవన్నీ, ఆత్మకి సుఖమైతే ఏంటి, దుఃఖమైతే ఏంటి, ధనమైతే ఏంటి, దారిద్ర్యమైతే ఏంటి, ఇవన్నీ ఆత్మకేం కావాలా? ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి శరీరం కాబట్టి ఈ తారతమ్యాలు శారీరక భావంలో ఉండబట్టి మనం చూస్తూ ఉన్నాం. వీటికి అతీతమైనటువంటి చైతన్యం, ఆత్మ దృష్టిని మనం పెంపొందించుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆత్మకు కావాల్సింది కేవలం ఒకటే, ఆ పరమాత్మ సేవ. అందువల్ల ఆచార్యులందరూ కూడా ఏమంటున్నారు, చైతన్య మహాప్రభు ఆయన ఏం చెప్తున్నారు, నధనం నజనం న సుందరీం న కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనేశ్వరే భవతా భక్తి రహితుకి త్వయి. నధనం నాకు ధనమొద్దు, నజనం నాకు జిందాబాద్ అనే అనుచరులొద్దు, నా సుందరీం సుందరుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు, నా కవితాంబా జగదీశ కామయే కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు, మమ జన్మని జన్మనేశ్వరే భవతా భక్తి రహితుకి త్వయి. జన్మ జన్మలకు నీ పాదసేవ నాకు కావాల స్వామి, అంతకు మించి నాకేమీ వద్దు అంటున్నాడు. ఒకవేళ ప్రాపంచికమైనటువంటి కోరికలతోటి భగవంతునికి శరణాగతి పొందినా కానీ అతనిలో పరివర్తన కలుగుతుంది. ఉదాహరణకి ఎవరు అంటే ధ్రువుడు. ఆయన ధ్రువుడు తపస్సు ఎందుకు చేశాడు? తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలన్నటువంటి ఉద్దేశంతో తపస్సు చేశాడు. తపస్సు ఆయన చేస్తున్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు ధ్రువుడిని అన్నాడు, నాయనా నీకేం కోరిక కావాలో కోరుకోమన్నాడు. అటువంటి ధ్రువుడు ఏమంటున్నాడు, ఆ దివ్యమంగళమైనటువంటి స్వరూపాన్ని దర్శించిన తర్వాత భగవంతుని యొక్క స్వరూపం ఎంత దివ్యంగా ఉంటుంది అంటే మనం చూడొచ్చు. బృందావనంలో గోపికలు ఏమంటూ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మను వాళ్ళు శపిస్తూ ఉన్నారనమాట, బ్రహ్మలో తప్పుపడుతూ ఉన్నారు. ఏమని అంటే, బ్రహ్మ ఈ కళ్ళకు కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు? ఆ కనురెక్కలు మూసినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మేము చూడలేకుండా పోతున్నాం, ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా చూసి తరించి ఉండేవాళ్ళం కదా అంటున్నారు. అంటే భగవంతుని యొక్క రూపం అంత మాధుర్యంగా ఉంటుందన్నమాట. సో ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూసిన తర్వాత ఆ ధ్రువుడు భగవంతుడు నీకేమైనా కోరికుంటే కోరుకోవయ్యా అని చెప్పి అన్నప్పుడు ఏమంటున్నాడు అంటే, స్వామి
పగిలిన గాజు పెంకుల కోసం నేను వెతుకుతూ ఉన్నాను, వజ్రం లాంటి మీరు దొరికారు, నాకు ఇంకేం కావాలా, ఏమీ అవసరం లేదు అంటున్నాడు. కానీ ఈరోజు మనుషులందరూ కూడా ఆ యొక్క పగిలిన గాజు పెంకుల కోసమే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ వజ్రం లాంటి ఆ భగవంతుడిని ఎవరు కోరుకోవట్లేదు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. మనలో ఉన్నదంతా కూడా బాల్యోచితమైనటువంటి భావన. బాలునికి, చిన్న పిల్లవానికి ఒక చేతిలో వజ్రం పట్టుకొని ఇంకో చేతిలో చాక్లెట్ పట్టుకొని ఏం కావాలరా నాయన అంటే వాడు చాక్లెట్ తీసుకుంటాడు. కానీ ఈ వజ్రంతో కొన్ని లక్షల చాక్లెట్లు వాడికి వస్తాయన్నటువంటి విషయం వాడికి తెలియదు. అదే రకంగా భగవంతుడు మన వశమైతే ఆ భగవంతుని ద్వారా ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ఆనందాలు కూడా మనం పొందగలము. అందువల్ల మనం భగవంతుణ్ణి కోరుకోవాల్సినటువంటిది ఏంటి అంటే నీవే నాకు కావాలి స్వామి అని కోరుకోవాలి, కానీ ఈ చిన్న చిన్న చాక్లెట్లు, చెత్త చెదారం ఇది కాదు మనం కోరుకోవాల్సినటువంటిది. సో అందువల్ల ఇక్కడ ఆత్మస్థితిలో స్థిరమైనప్పుడు ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి అన్నటువంటిది కోల్పోతాము. ఆత్మదృష్టి మనం పెంపొందించుకునే దానికి మనం ప్రయత్నించాలా. మరి ఆత్మదృష్టి అన్నటువంటిది మనిషిలో ఎప్పుడు కలుగుతుంది అంటే పరమాత్మ సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో అప్పుడు ఆత్మదృష్టి అన్నటువంటిది కలుగుతుంది. అందువల్ల మనం చరిత్రలో చూడొచ్చు, సనాతన గోస్వామి ఆయన చాలా గొప్ప భక్తుడు అనమాట. బృందావనంలో ఉన్నారు ఆయన దగ్గర ఒక విలువైనటువంటి వజ్రం ఉందని చెప్పి ఒక దొంగకు తెలిసింది. ఆ దొంగ ఏం చేశాడు, ఒక పెద్ద కత్తి తీసుకుని వచ్చాడు సనాతన గోస్వామి దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా మీ దగ్గర చాలా విలువైన వజ్రం ఉందంట, ఆ వజ్రం నాకు కావాలా అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి అన్నాడు, అవునరా నాయన విలువైన వజ్రం ఉంది నా దగ్గర అన్నాడు. అప్పుడు అది ఇవ్వకపోతే మిమ్మల్ని శిరశ్ఛేదనం చేస్తా అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి చెప్పాడు, అరే దానికోసం అంత అగాయిత్యం చేయాల్సిన అవసరం లేదు, నా పర్ణ కుటీరం ముందు చెత్త కుండీ ఉంది కదా దాంట్లో ఉంది వజ్రం తీసుకోమన్నాడు. ఇతను వెళ్ళి చూస్తే చెత్తంతా తీసి లోపల దగదగ మెరుస్తూ ఉంది. ఆ వజ్రం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దిండు కింద పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఒక ఆలోచన కలిగింది. ఏంటిది అంటే, ఎంత విలువైన వజ్రం చెత్తకుండీలో పడేశాడు అంటే ఆయన దగ్గర ఏదో ఇంకా విలువైంది ఉంది, నన్ను మోసం చేశాడు అని చెప్పి అనుకున్నాడు. అని చెప్పి ఏమన్నాడు అంటే, అరే నాయన మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అయ్యా సాధువు నువ్వు నన్ను మోసం చేశావన్నాడు. అరే ఇదేంటయ్యా నువ్వు అడిగింది ఇచ్చాను కదా అన్నాడు. కాదు, ఇంత విలువైన వజ్రం చెత్తకుండీలో పడేసావంటే ఇంకా విలువైంది ఏదో నీ దగ్గర ఉంది అన్నాడు. అవును ఉంది అన్నాడు. అది కావాలి నాకు అన్నాడు. అది కొంచెం పొందడానికి కష్టం అవుతుంది అన్నాడు. అటైతే ఎంత కష్టమైనా నేను అదే పొందుతానన్నాడు. అటైతే ఒక పని చేయమన్నాడు, పోయి యమునలో స్నానం చేసి రమ్మన్నాడు. స్నానం చేసి వచ్చాడు. అప్పుడు ఈ మహామంత్రాన్ని బోధిస్తూ ఉన్నాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విలువైన వజ్రం ఇదే, ఈ నామ చింతామణి నా దగ్గర ఉండడం వల్ల ఆ యొక్క చింతామణి వజ్రం తుచ్చమనిపించింది, దాన్ని చెత్తకుండీలో పడేశాను, మరి ఇదే కావాలన్నావు కదా తీసుకొని నీ జన్మ ధన్యం చేసుకో అని చెప్పి ఈ యొక్క మంత్రోపదేశం ఇచ్చారనమాట. సో అందువల్ల ఎవరైతే ఆ భగవత్ చింతనలో మనం ఈరోజు సమాజంలో కూడా స్వార్థం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. వీటికి కారణం ఏంటి? శారీరక భావన. ఈ స్వార్థం వల్లే ఒకరినొకరు చంపుకోవడాలు, ఒకరినొకరు దోచుకోవడాలు, ఇవన్నీ కూడా ఊహించుకోండి. ఈ యొక్క సనాతన గోస్వామి విలువైన వజ్రం, చింతామణి వజ్రం అంటే దేనికి ఆ వజ్రాన్ని తాకించి బంగారు అయిపోమంటే అది బంగారు అయిపోతుంది. అంత విలువైన వజ్రాన్ని ఆయన చెత్తకుండీలో పడేశాడు అంటే అంతకన్నా విలువైనటువంటి భగవత్ చైతన్యంలో ఆయన చైతన్యం స్థిరమవ్వబట్టి ఆ రకంగా చేశాడు. ఊహించుకోండి, ఆధ్యాత్మిక చింతన ద్వారా, ఆ కృష్ణు యొక్క సేవ ద్వారా, కృష్ణు యొక్క నామం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ నిస్వార్థమైనటువంటి భావన, ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణ లేకుండా వాళ్ళంత ఉన్నతమైన చైతన్యంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా సమాజంలో కష్టాలు ఎందువల్ల ఉంటాయి? ఈరోజు స్వార్థం వల్ల తల్లిదండ్రుల్ని పిల్లలు చంపుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపుతున్నారు, భార్యాభర్తలు ఒకరిని చంపుకుంటున్నారు, స్నేహితులు చంపుకుంటున్నారు. వీటన్నిటి కారణం స్వార్థం. ఆ స్వార్థం ఎందువల్ల వస్తుంది? శారీరక భావన వల్ల. వీడేమనుకుంటున్నాడు, అందరూ పోతారు, నేను అందరినీ చంపేస్తాను, అందరిది నేను దోచేసుకుంటాను, నేనేదో ఇక్కడ శాశ్వతంగా ఉంటాను అనుకుంటున్నాడు. కానీ ఇది దుఃఖాలయం, అశాశ్వతం. ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఉండబోయేది లేదు. ముఖ్యంగా మనం గుర్తించాల్సింది, ధర్మరాజు అడుగుతాడు, ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కిమ్ ఆశ్చర్యపరం. అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, అందరూ చనిపోయేది చూస్తున్నారు. తాత చచ్చిపోతున్నాడు, ముత్తాత చచ్చిపోతున్నాడు, తండ్రి చచ్చిపోతున్నారు, తండ్రి చచ్చిపోతున్నారు, అందరూ చనిపోతున్నాడు, అందరూ చూస్తున్నారు. కానీ ఎవరికి వాడు మాత్రం ఏమనుకుంటాడంటే వాళ్ళందరూ చనిపోతున్నారు, నేను మాత్రం ఇక్కడ శాశ్వతంగా ఫెవికాల్ అంటించుకొని ఉంటానని చెప్పి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకొకటి లేదు అని చెప్పి ధర్మరాజు చెప్తాడు అనమాట. సో మనం స్వార్థంలో అందరిది దోచుకొని అందరినీ చంపి మనమేదో ఉండాలనుకుంటూ ఉన్నా, కానీ ఇక్కడ ఉండబోయేది ఎవరూ లేదు. ఇది దుఃఖాలయం, అశాశ్వతం. మరి ఆధ్యాత్మిక చింతన ద్వారా నిస్వార్థం, ఈ స్వార్థరహితమైనటువంటి సమాజం, స్వార్థరహితమైనటువంటి వ్యక్తిత్వం వ్యక్తుల్లో వస్తే అప్పుడు సమాజం శాంతిగా ఉంటుంది. మీరు సనాతన గోస్వామి చూడండి, ఆయన అంత విలువైన వజ్రాన్ని తుచ్చంగా పడేశాడు.
అందుకని ఇంతకు ముందు రోజుల్లో ఇళ్లకు తలుపులు కూడా ఉండేటివి లేవంట. ఎందువల్ల అంటే ఎవరు కూడా ఒకరిదొకరు ఆశించేవాళ్ళు కాదు, ఎవరు ఒకరు స్వార్థం అన్నటువంటిది ఉండేది కాదు. ఇప్పుడు మనం ఇన్ని తలుపులు ఇన్ని వేసుకొని ఇంత సెక్యూరిటీలు అన్ని పెట్టుకున్నా కానీ ఎవరికి ఏమీ గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. గ్యారంటీ లేని పరిస్థితి కారణం ఏమిటి అంటే మనిషి యొక్క చైతన్యం స్థిరంగా లేదు. మనిషి యొక్క చైతన్యం స్థిరంగా లేదు, అందువల్ల గ్యారంటీ లేదు. మనిషి యొక్క చైతన్యం నిస్వార్థంగా మనం ఎప్పుడైతే తయారు చేయగలగమో, నిస్వార్థమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులను ఎప్పుడైతే తయారు చేయగలమో అప్పుడు సమాజంలో మనకు శాంతి ఉంటుంది, అప్పుడు గ్యారంటీ ఉంటుంది, అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సెక్యూరిటీ, అతనికి రక్షణ ఉంటుంది. సో అందువల్ల మరి ఆ నిస్వార్థమైనటువంటి చైతన్యం దేని వల్ల వస్తుంది అంటే అహంకారాన్ని తొలగించాలా. ఆ అహంకారం ఎప్పుడు తొలగింపబడుతుంది? ఆధ్యాత్మిక చింతన ద్వారా, ఆధ్యాత్మిక సాధన ద్వారా మనిషిలో మనలో ఉన్నటువంటి స్వార్థ చింతన తొలగడానికి కలియుగంలో ఇతి షోడశక నామ్నాం, ఈ 16 పదాలతో నిండినటువంటి భగవంతుని యొక్క నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి, వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు అంటూ ఉన్నారు. అందువల్ల ఈ నామం జపించండి, మీ అందరిలో కూడా నిస్వార్థమైనటువంటి చైతన్యం వస్తుంది, ప్రేమతత్వం వస్తుంది, ప్రేమ భావన వస్తుంది. ఆ ప్రేమతత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ఆనందంగా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినట్టుగా ఎంతో దివ్యమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. క్రోధాద్భవంతి సమ్మోహం సమ్మోహ శృతి విభ్రమః శృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వలన అధిక మోహము కలుగగా, మోహము వలన జ్ఞాపక శక్తి భ్రమకు గురియగును, జ్ఞాపక శక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధి నశించినప్పుడు మనుజుడు తిరిగి సంసార వర్తనమున పడిపోవును. ఇక్కడ ముందు శ్లోకంలో విషయ వాంఛల మీద ధ్యానం ఉంచడం ద్వారా కామం ద్వారా క్రోధం ఉత్పన్నమవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్రోధం వల్ల బుద్ధి నాశనం అవుతుంది, జ్ఞాపక శక్తి నశిస్తుంది, ప్రణశ్యతి, మనం దిగజారిపోతాం ఈ సంసారంలో. అంటే ఇక్కడ ముఖ్యంగా మనిషికి జంతువుకి వ్యత్యాసం ఏంటి అంటే, హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్, విచక్షణ జ్ఞానం కలిగిన జంతువు అంటారు. అంటే జంతువుల విచక్షణ జ్ఞానం లేదు. అంటే అది నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా అన్నటువంటి ఆలోచన దాంట్లో ఉండదు. మనసుకు ఏం తోస్తే అది చేసేస్తుంది, అందువల్ల దాన్ని జంతువు అన్నారు. మనిషి ఆలోచించాలా, నేను ఇది చేయదగినదా చేయకూడనటువంటిదా అన్నటువంటిది ఆలోచించి ప్రవర్తించుకుంటే అప్పుడు మానవుడయ్యేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క క్రోధం అన్నటువంటిది వస్తుందో ఆ యొక్క క్రోధం వల్ల అతనిలో బుద్ధి నాశనం అవుతుంది, జ్ఞాపక శక్తి నశిస్తుంది. దానివల్ల ప్రణశ్యతి, దిగజారినటువంటి పనులు చేసేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల మనం ఆ యొక్క క్రోధం నుంచి మనల్ని మనం నియంత్రించుకునేదానికి ప్రయత్నం చేయాలా. అంటే రజో తమో గుణాల యొక్క ప్రభావం వల్ల మనలో ఈ యొక్క క్రోధం అన్నటువంటిది అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంది, ప్రత్యేకంగా రజోగుణం యొక్క ప్రభావం. అందువల్ల మనం భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని గుణాతీతులమైనప్పుడు ఈ యొక్క క్రోధాన్ని మనం అతిక్రమించేదానికి అవకాశం ఉందన్నమాట. సో చరిత్రలో అయితే
ఈ యొక్క క్రోధాన్ని అతిక్రమించడం అంటే ఇది ఒక్క రోజులో జరిగేటువంటిది కాదు. ఎన్నో జన్మల నుంచి మనం ఈ యొక్క భౌతిక వాసనలకు అలవాటు పడి ఉన్నాము. ఎన్నో జన్మలు, ఒక్క జన్మలో కాదనమాట. ఉదాహరణకి చరిత్రలో ఈ వాసనలు అన్నటువంటివి ఎంత బలమైనటువంటివి అంటే, చరిత్రలో ఒక ఆమె ఏదో వ్యాపారం చేసుకుంటూ వెళ్తూ ఉందంట. ఒక గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలో చీకటి పడిపోయింది. అప్పుడు ఆమె పంచలో పడుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఇంటి యజమానురాలు చెప్పింది, అమ్మ నువ్వు స్త్రీవి, బయట ఎక్కడ పడుకుంటావు, ఇంటి లోపల పడుకోమని చెప్పిందనమాట. అయితే ఈమె ఏదో అమ్ముకుంటూ ఉండింది బుట్టలో. ఆ బుట్ట ఆ యొక్క సూర్యు మీద పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి పడుకునింది. మరి ఆ ఇల్లు ఎవరిదయ్యా అంటే పూల వ్యాపారం చేసేటువంటి వారి ఇల్లు అనమాట. సో అందువల్ల ఆ యొక్క ఇంటిలో ఎన్నో రకాలైనటువంటి పూలు మంచి సుగంధాలను వెదజల్లుతూ ఉన్నాయి. ఆ యొక్క వాసన ఆ ఇల్లు అంతా కూడా నిండి ఉందన్నమాట. ఆమె నిద్రించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఒక పనుకున్న తర్వాత 10 నిమిషాలకి లేచి నిద్ర పట్టనట్టుగా ఆమె వ్యవహరిస్తూ ఉంది. అప్పుడు యజమానురాలు చెప్పింది, అమ్మా నీకు ఏమీ భయం లేదు, ఇక్కడ నేను కూడా స్త్రీనే కదా, తోడున్నాను కదా, ఆనందంగా పడుకో తల్లి అని చెప్పిందనమాట. కానీ ఏమైంది అంటే మరలా 10 నిమిషాలకి మరలా ఈమె నిద్ర పట్టకుండా కలత చెందినట్టుగా లేచి కూర్చున్నది. మరలా ఆమె చెప్పింది. మూడోసారి ఈమె గమనించి, ఎందుకమ్మా నీకు నిద్ర పట్టట్లేదు అనింది. అప్పుడు ఈమె చెప్పింది, నా బుట్టగాన్ని నేను తెచ్చి నా తల కింద పెట్టుకుంటే నిద్ర వస్తుంది అని. సరేనని చెప్పింది. ఆ సూరు మీద పెట్టినటువంటి బుట్టను తెచ్చి ఇంట్లోకి తీసుకొని వచ్చి దాని మీద తల పెట్టుకొని పడుకుంది. ఆ బుట్టలో ఏమున్నాయి అంటే ఎండు చేపలు ఉన్నాయంట. ఆ యొక్క ఇంటిలో ఆ మల్లెపూల వాసన, పూల సుగంధాలు ఇవన్నీ కూడా ఆమెకు నిద్ర పట్టనివ్వట్లేదు. ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి వాసన ఆ బుట్టలో ఉంది. అది ఎప్పుడైతే తల కింద పెట్టుకునిందో ఒక క్షణంలో ఆమె నిద్రించడం మొదలుపెట్టింది. అదే రకంగా ఎన్నో జన్మల నుంచి మనం ఈ యొక్క వాసనలు వీటన్నిటికీ కూడా మనం అలవాటు పడి ఉన్నాము. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు ఈ ఒక్క జన్మలోనే కాదు, ఆత్మ సచ్చిదానంద స్వరూపం భగవంతుని యొక్క అంశ, శాశ్వతమైనటువంటిది, సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందం కలిగినటువంటి ఆత్మ. వర్షపు నీరు పవిత్రంగా ఉంటాయి, భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారుతాయి. అదే రకంగా సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆత్మ ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వ రజస్తమో గుణాలకు బద్ధుడవుతూ ఉన్నాడు. ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల అహంకారం వస్తుంది. ఆ అహంకారం వల్ల ఈ లక్షణాలు క్రోధము, కామము, మోహము, లోభము, మదము ఇవన్నీ కూడా అహంకారం యొక్క లక్షణాలు అన్నమాట. సో అందువల్ల ఈ యొక్క జ్ఞానం కూడా ఏమవుతుంది అంటే మాయా అపహృత జ్ఞాన. ఈ జ్ఞానం అన్నటువంటిది మాయ అపహరించేస్తుంది. అందువల్ల మనం చరిత్రలో చూడొచ్చు, ఈ మోహానికి గురి అయినప్పుడు ఎటువంటి మహాత్ములు కూడా పతితులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. విప్రనారాయణుడు శ్రీరంగనాథుని యొక్క సేవలో ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని సాధించినటువంటి మహాభక్తుడుగా చరిత్ర చెప్తుందన్నమాట. కానీ ఒకరోజు విప్రనారాయణుడు ఆయన సేవ ఏమిటి అంటే ఒక మంచి వనాన్ని పెంచాడు. ఆ వనంలో పూలు ఆయన కోసి అవి మంచి పూలమాలలు తయారు చేసి భగవంతునికి కైంకర్యానికి ఇచ్చేటువంటి వాడు అనమాట. ఒకరోజు ఆయన పూలు కోస్తూ ఉంటే ఆ యొక్క ఆశ్రమం ముందు నుంచి ఒక స్త్రీల బృందం వెళ్తూ ఉంది. ఆ స్త్రీలు ఎవరు అంటే వేశ్యలు. ఆ స్త్రీల అందరిలోకి కూడా అందమైన వేశ్య ఉంది. ఆమె పేరు ఏమిటి అంటే దేవదేవి. అంటే దేవతలను కూడా మోహింపజేయగలిగినటువంటి సౌందర్యం ఆమెలో ఉందంట. సో ఆమె ఏం చేసింది అంటే ఈ ఆశ్రమం నుంచి ముందు నుంచి వెళ్తూ ఉంటే విప్రనారాయణ ఆయన పనిలో ఆయన ఉన్నాడు, ఆయన పూలు కోసుకోవడం పనిలో ఉన్నాడు. అప్పుడు ఈ దేవదేవి మిగిలినటువంటి వేశ్యలతో అంటూ ఉంది, ఈ పురుషుడు ఎవరే, నా వంక చూడను కూడా చూడలేదే, దేవతలను దృష్టిని కూడా నేను ఆకర్షిస్తాను, అంత సౌందర్యం ఉంది నాలో, మరి ఈ పురుషుడు కలత చెందకుండా ఉన్నాడే అని చెప్పి ఆ స్త్రీలతో అనిందంట. మరి ఆ వేశ్యలు ఏమన్నారు అంటే, నీవెవరైతే చూస్తూ ఉన్నావో అతను సామాన్యుడు కాదు, అందరినీ నీవు వశం చేసుకోవచ్చేమో కానీ ఇటువంటి వ్యక్తిని వశం చేసుకోవడం చాలా కష్టము, ఆయన చాలా గొప్ప మహాత్ముడు అని చెప్పి ఆ స్త్రీలు చెప్పారు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పారో దేవదేవి పందెం కాసింది. ఏమని అంటే 6 నెలల లోపల ఈ వ్యక్తిని నేను లోపరుచుకోకపోతే జీవితం అంతా కూడా మీకు దాస్యం చేస్తూ ఊడిగం చేస్తూ ఉండిపోతాను, ఇది పందెం అని చెప్పి తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి ఒక మూట కట్టి ఆ చెలికెత్తలకి ఇచ్చి ఈమెం చేసింది అంటే విప్రనారాయణుల వారి దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే విప్రనారాయణ వారి దగ్గరికి వెళ్ళి కపటంగా
ఆమె అశ్రుధారలు కారుస్తూ ఉందన్నమాట. ఏమ్మా కుమార్తె అన్నాడు మొట్టమొదట. ఇక్కడ చూడండి, విప్రనారాయణుడు మొట్టమొదట ఆమెను ఏమని సంబోధిస్తూ ఉన్నారంటే ఏమ్మా కూతురా అంటూ ఉన్నారు, కుమార్తె అంటూ ఉన్నాడు. నీకు వచ్చిన కష్టం ఏమిటి తల్లి అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, నేను మా తల్లి యొక్క మాటలు విని నీచమైనటువంటి పడుపు వృత్తిలో నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఈరోజు నాకు జ్ఞానోదయం కలిగింది. ఈ జీవితం చాలా విలువైనటువంటిది. ఈ రకమైనటువంటి చెడు జీవితాన్ని గడపడం కన్నా భగవత్ సేవలో, భగవద్భక్తుల సేవలో కైంకర్యం చేసుకుని జన్మను సార్థకం చేసుకోవాలన్నటువంటి జ్ఞానోదయం కలిగింది. అందుకని మీ దగ్గరకు వచ్చాను. మీ ఆశ్రమంలో ఏదో ఒక సేవ చేసుకుంటూ నా శేష జీవితాన్ని నేను గడపడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను అనుగ్రహించండి మహాత్మా అని చెప్పింది. వేసి ఎప్పుడైతే ఆ రకంగా చెప్పిందో ఈయన కరుణతోటి ఆయన ఏమన్నారు అంటే, సరేనమ్మా, నువ్వు ఆశ్రమంలో ఏదో ఒక సేవ చేసుకుంటూ ఉండు అన్నాడు. ఈ రకంగా కొన్ని రోజులు గడిచింది. ఈమె చాలా తీవ్రతతోటి సేవలో నిమగ్నమై ఉండేది. ఒకరోజు విప్రనారాయణుల వారు ఆ పూలు కోసి ఆ పూలు మాల కట్టి భగవత్ కైంకర్యానికి ఇచ్చి వచ్చేటువంటి వారు అన్నమాట. అంటే ఈ యొక్క పూలు భగవంతునికి ఆయన స్వయంగా తోటను పెంచి ఆ తోటలో ఉన్నటువంటి పూలను కోసి మాలలు తయారు చేసి స్వామి కైంకర్యానికి ఇచ్చేటువంటి వారు. భగవంతునికి మనం వేసేటువంటి పూలు సుగంధం ఉన్నటువంటి పూలే ఇవ్వాలంట. ఆ సుగంధ పరిమళం అన్నటువంటిది పోయినటువంటి పూలను భగవత్ కైంకర్యానికి వినియోగించకూడదు. తిరుమలలో కూడా అనంతాల్వార్ అని చెప్పి ఆయన గొప్ప మహాభక్తుడున్నాడు. ఆయన రామానుజుల వారు శ్రీరంగం నుంచి పంపించారు. అక్కడ కొండ మీద ఇంతకు ముందు పెద్ద కీకారణ్యం అంటది. జంతువులు, క్రూర జంతువులు, చాలా భయంకరమైనటువంటి అరణ్యం, ఎవరు జనసంచారం ఉండేటువంటిది కాదు. అప్పుడు ఈ అనంతాళ్వారిని అక్కడ సేవకు పంపిస్తే అనంతాళ్వారు ఈ యొక్క పూదోటలో పూలు పెంచి స్వామివారికి కైంకర్యానికి మాలలు చేసి ఇచ్చేటువంటి వారంట. ఒకరోజు ఆయన మాల కుడుతూ ఉంటే భగవంతుడు అనంతాళ్వారిని అర్చకుడికి చెప్పాడంట, పిలవమని చెప్పి అర్చకుడు వెళ్ళి స్వామివారు పిలుస్తూ ఉన్నారు అంటే అనంతాళ్వారు చెప్పారంట, నేను పూమాల చేస్తూ ఉన్నాను, ఇప్పుడు రాను, పూమాల కుట్టిన తర్వాత వస్తానని చెప్పు స్వామికి అన్నాడంట. ఈ విషయం అర్చకుడు వెళ్ళి భగవంతుడితో చెప్తే వెంకటేశ్వరుడు చాలా ఆగ్రహించాడు. అరే, నేను పిలిస్తే రావట్లేదు అని చెప్పి ఈయన పూమాల తయారు చేసుకుని వచ్చినప్పుడు అప్పుడు అనంతాళ్వారితో అంటున్నాడు, నీకెంత అహంకారం, నేను పిలిస్తే రావా, నీ యొక్క మాల వద్దు, నువ్వు వద్దు, వెళ్ళిపోయి కొండ మీద నుంచి అన్నాడంట. అప్పుడు అనంతాళ్వారు అంటున్నాడు, ఏమయ్యా, నువ్వు రమ్మంటే నేను ఏమన్నా వచ్చానా, నువ్వు పొమ్మంటే పోవడానికి? గురువుగారు చెప్తే నేను ఇక్కడికి వచ్చాను, మీరు చెప్తే నేను వెళ్ళను. గురువుగారు రమ్మంటే నేను వెళ్తాను కానీ మీరు చెప్తే వెళ్ళను. అయినా మీరెవరయ్యా నాకు చెప్పడానికి? మీరేమన్నా ఇక్కడ మీదే ఈ కొండ, ఇది ఎవరిది? వరాహస్వామిది. వరాహస్వామి అనుమతితో మీరున్నారు అంటే మీరు టెనెంటే, మీరు అద్దెకున్నారు, నేను అద్దెకున్నాను. అద్దెకుండే ఆయన ఇంకొక అద్దెకుండే ఆయన్ని పొమ్మని చెప్పడానికి వీలవుతుందా? ఒక టెనెంట్ ఇంకో టెనెంట్ని పొమ్మనడానికి వీలవుతుందా? మీరు చెప్తే నేను వెళ్ళనన్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, అరే, వీడితో ఒక్క మాట చెప్తే ఇన్ని మాట్లాడుతున్నాడు వీడని చెప్పి ఆ మాల తీసుకొని నేను వేసేసుకుంటానని చెప్పి వేసేసుకున్నారంట. సో ఈ రకంగా అయిన తర్వాత అనంతాళ్వారు చెప్తూ ఉన్నారంట, స్వామి నన్ను క్షమించండి, మీరు పిలిచినప్పుడు నేను ఎందుకు రాలేదు అంటే గురువుగారు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు ఒక సూచన ఇచ్చి పంపించారు. ఏమిటి అది అంటే, పుష్పం వికసించేటప్పుడే కొయ్యాలా, ఆ పూర్తిగా వికసించక ముందే దాన్ని మాల కట్టాలా, పూర్తిగా వికసిస్తే పరిమళం అంతా పోతుంది, పరిమళం పోయినటువంటి పుష్పాన్ని భగవత్ కైంకర్యం చేయడం అది అపరాధం అని చెప్పారు. మీరు పిలిచినప్పుడు నేను మాల కడుతూ ఉన్నాను, అప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడినట్లయితే ఆ సుగంధం అంతా పోతుంది అన్న ఉద్దేశంతో రాలేదు, గురువు మాటల్ని శిరసా వహించాలా అని చెప్పి రాలేదు, అంతేకాని మీరు పిలిస్తే రాకూడదని కాదు స్వామి అని చెప్పి అనంతాళ్వారు స్వామివారితో చెప్పారంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటూ ఉన్నారు, నీలో ఉన్నటువంటి గురు భక్తిని నేను పరీక్షించడానికి పిలిచాను, కానీ నువ్వు చాలా గొప్ప గురు భక్తుడుగా ఉన్నావు అని చెప్పి ఆయన్ని ఆశీర్వదించారంట. గురువు యొక్క అనుగ్రహం, అందుకనే చైతన్య మహాప్రభు చెప్తున్నారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోర భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదపాయ భక్తిలతా బీజ. ఈ బ్రహ్మాండం అంతటిలోకి కూడా భాగ్యవంతుడు ఎవరు అంటే గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభిస్తుందో వాడు భాగ్యవంతుడు. అంతేకాని ఏదో ఆస్తులు, అంతస్తులు, పరివారము ఇవన్నీ సంపాదించి ఉపయోగం లేదు. అవన్నీ కూడా సర్వమృత్యు హరస్యాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని భగవంతుడు హరించి వేస్తాడు. అందువల్ల గురువు యొక్క, కృష్ణుని యొక్క కృపకు మనం పాత్రలు కావాలా. అందువల్ల భీష్మాచార్యుల వారు కూడా చెప్తూ ఉన్నారు ధర్మరాజు తోటి, నాయనా అహో కష్టం అహో న్యాయం, నీకు కలిగిన కష్టం, నీకు కలిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు, అసలు అంత దుఃఖాలు మీరు పొందారు, జీవించాల్సిన పరిస్థితి కాదు మీది, ఎప్పుడో మరణించాలా. కానీ విప్రధర్మ తర్వాత ఆ యొక్క విప్రులు, తర్వాత ఆ యొక్క ధర్మం వల్ల
మీరు రక్షింపబడ్డారు అని చెప్పి భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. విప్రధర్మో అచ్యుతాశ్రయ. భీష్మాచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఆ విప్రులు బ్రాహ్మణుల యొక్క ధర్మం యొక్క అచ్యుతుని యొక్క అనుగ్రహం వల్ల మీరు రక్షింపబడ్డారు, కానీ లేకపోతే మీరు జీవించాల్సిన పరిస్థితి కాదు అని చెప్తూ ఉన్నారనమాట. ఈ భౌతిక జగత్తులో నానా రకాలైనటువంటి క్లేశాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అందువల్లే ఆచార్యులు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఈ భౌతిక జగత్తులో మనం ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు అన్నటువంటివి మనిషిని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక మనసు శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలు, తర్వాత ఆది భౌతిక వేరే జీవుల నుంచి వచ్చేటువంటి కష్టాలు, ఆది దైవిక ప్రకృతి నుంచి దేవతల నుంచి వచ్చేటువంటి కష్టాలు ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి. సో అందువల్ల మనం ఆ గురువు కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందినప్పుడు ఈ సంసారాన్ని మనం సులభంగా దాటడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఆ గురువు యొక్క భక్తిని పరీక్షించడానికి అనంతాళ్వార్ని ఆ రకంగా నేను పిలవడం జరిగింది అని చెప్పి వెంకటేశ్వర స్వామి చెప్పారనమాట. సో అదే రకంగా ఈ విప్రనారాయణుల వారు కూడా ఆ భగవంతునికి పూల సేవ చేసేటువంటి వారు. ఆ పూలను ఆయన మాలగా కుట్టి స్వామి కైంకర్యానికి తీసుకుని వెళ్ళి ఆయన తిరిగి వస్తున్న సమయంలో బోరున వర్షం పడుతూ ఉంది. చాలా తీవ్రమైనటువంటి వర్షం, పెద్ద వరద. ఆ వర్షంలో ఆయన తడుచుకుంటూ వచ్చారు. ఆయన ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఈ దేవదేవి కూడా ఆశ్రమంలో వర్షంలో తడుస్తూ ఆమె అక్కడ సేవ చేస్తూ ఉంది. ఇది గమనించారు. పర్ణకుటీరంలో పోయి కూర్చున్నారు ఈ యొక్క విప్రనారాయణుడు. ఎప్పుడైతే కూర్చున్నారో ఈ దేవదేవి ఆయన దగ్గరికి వచ్చి ఏమంటూ ఉంది అంటే, స్వామి, మీరు ఇన్ని సంవత్సరాలుగా భగవత్ సేవ చేస్తూ ఉన్నారు. ఈ మొక్కలు, ఈ చెట్లు, వీటన్నిటికీ నేను సేవ చేస్తూ ఉన్నాను, కానీ మీ సేవా భాగ్యం నాకు లభించలేదు అని చెప్పి విప్రనారాయణుల వారి దగ్గరికి వచ్చి మీ పాదసేవ చేసేటువంటి మహద్భాగ్యం నాకు కల్పించండి అని చెప్పి వేడుకునిందనమాట. మనం ఆధ్యాత్మిక చింతనలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఆచార్యులు మనకు ఇవన్నీ కూడా ఎందువల్ల జరిగాయి అంటే, ఈ చిన్న పొరపాట్ల వల్ల జరగబోయేటువంటి పర్యవసానం ఏంటో వాళ్ళ యొక్క చరిత్ర ద్వారా మనవల్ని తస్మాత్ జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి ఒక సందేశాన్ని మనకి ఇవ్వడం కోసం ఈ రకమైనటువంటి లీలలు చరిత్రలో జరిగాయన్నమాట. ఎప్పుడైతే ఆ దేవదేవి విప్రనారాయణుల వారి యొక్క పాదసేవను కోరుకునిందో, ఆయన పాదసేవకు అంగీకరించాడో, అప్పుడు ఏమైంది అంటే ఆ పాదసేవ చేయడం ఆమె మొదలుపెట్టి ఆయన ఆధ్యాత్మిక స్థితి నుంచి ఆయన పతితుడైపోయాడు, మోహానికి గురి అయ్యాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ యొక్క స్పర్శ, అందువల్లే ఈ యొక్క ప్రాపంచిక జగత్తులో మనుషులు ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు అనమాట. ఇంతకు ముందు వైదిక సాంప్రదాయం ప్రకారం ఏమిటి అంటే, స్త్రీ పురుషులు దూరంగా ఉండడం వైదిక సాంప్రదాయం అనమాట. అంటే ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, మంటల దగ్గరికి వెన్న తీసుకుని వెళ్తే కరిగిపోతుంది అనమాట. అదే రకంగా స్త్రీ పురుషులు దగ్గరైనప్పుడు వాళ్ళలో మోహానికి గురి అయ్యేదానికి అవకాశం ఉంది. ఈరోజు సోషలిజం అని చెప్పి విచ్చలవిడిగా కలిసి తిరగడం వల్ల ఆ సోషలిజం ఏమవుతుంది అంటే సైన్సిజం అవుతుంది, చివరికి సారోయిజం అవుతూ ఉంది. అందరూ కూడా దుఃఖాలు. ఎందువల్లంటే ఆ సన్నిహితంగా మెలగడం వల్ల వాళ్ళ మధ్య సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళు పతితులు అవుతూ ఉన్నారు. సమాజంలో ఎక్కువ శాతం అటువంటి వాతావరణం నిండుకోవడం వల్ల అన్ని అనర్థాలకు అది కారణమవుతూ ఉందన్నమాట. సో అందువల్ల మనం ఈ యొక్క శాస్త్రాల్లో విధింపబడినటువంటి నియమాలను మనం ఖచ్చితంగా పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంత గొప్ప మహాత్ముడు విప్రనారాయణుడు ఆమె పాదసేవ కోరిన తక్షణమే, ఆమెకు పాదాలు అందించిన తక్షణమే ఏమైంది అంటే మోహానికి గురి అయ్యాడు. ఆ మోహానికి గురి అవ్వడం వల్ల ఆయన ఆధ్యాత్మిక ఉన్నతిని మర్చిపోయాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, కామం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల బుద్ధి నాశనం, జ్ఞాపక శక్తి పోతుంది. విప్రనారాయణుడు తన జీవితాన్ని ఆ దేవదేవుని యొక్క సేవలో కైంకర్యం చేసుకున్నటువంటి మహాత్ముడు ఈ యొక్క పరిస్థితుల్లో ఆయన గమ్యం ఆ దేవదేవుని సన్నిధి చేరుకోవడం అన్నటువంటిది మర్చిపోయి ఆ వేశ్యతోటి సాంగత్యాన్ని పెంపొందించుకొని ఆయన పతితుడైపోయాడు. పతితుడైన తక్షణమే ఆ దేవదేవి ఏం చేసింది, ఆమె వెళ్ళి ఆ నగలన్నీ అలంకరించుకొని మరలా తిరిగి వచ్చి విప్రనారాయణ ముందు నిలబడింది అనమాట. అప్పుడు విప్రనారాయణుడు, ఎవరు నువ్వు అన్నాడు. మీ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి దాసిని నేనే అని చెప్పిందనమాట. అప్పుడు ఈ విప్రనారాయణుడు, నీవేనా నా ఆశ్రమంలో ఇన్ని రోజులు ఉండింది అని భ్రాంతికి గురి అయ్యాడు. అప్పుడు మరి నువ్వు ఇక్కడే ఉండిపోమని చెప్పి విప్రనారాయణుడు అన్నాడు. ఆమె ఏం చెప్పింది అంటే, నేను పందెం కాశాను, మిమ్మల్ని పతితుల్ని చేస్తానని చెప్పి నేను ఆ పందెంలో లెగ్గాను, నేను వెళ్తూ ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. అయితే విప్రనారాయణుడు ఆమె మోహానికి గురి అయ్యి ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. కానీ ఈయన దగ్గర చిల్లికవ్వ కూడా లేదు. వేశ్య ధనం లేకపోతే ఎవరిని కూడా అనుమతించదు.